తీసుకోవాలి. అప్పుడే అమరావతి నగరం సంపూర్ణం అవుతుందని భావించిన నేపథ్యంలో అప్పట్లో కేబినెట్లో కూడా ఇదే అంశం చర్చకు వచ్చినప్పుడు రైతుల అభిప్రాయాలు తీసుకుని తరువాతే అదనపు భూ సమీకరణకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా నిన్న ముఖ్యమంత్రి రాజధాని ప్రాంత రైతులు దాదాపు 80 మందితో, అంటే జేఏసీ నేతలు కావచ్చు, 29 గ్రామాలకు సంబంధించిన రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎందుకు తాము అదనపు భూ సమీకరణకు వెళ్తున్నామనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. 29 గ్రామాల పరిధిలోనే అమరావతి ఉంటే అది ఒక మున్సిపాలిటీగా మిగిలిపోతుంది. అదనపు భూమి కనుక అందుబాటులో ఉంటే అక్కడ కొత్తగా పరిశ్రమలు వస్తాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ సిటీ కావచ్చు, స్మార్ట్ ఇండస్ట్రియల్ హబ్ కావచ్చు, అంతర్జాతీయ విమానాశ్రయం కావచ్చు, ఈ 3 వస్తే కనుక అమరావతికి ఎలివేషన్ బాగా పెరుగుతుంది అని కూడా ముఖ్యమంత్రి రైతులకు చెప్పడం జరిగింది. తాను తీసుకునే నిర్ణయానికి మీరు ఎప్పుడు ఆమోదం తెలియజేయాలి, మీరు ఆమోదం తెలియజేస్తే కనుక అమరావతి అభివృద్ధి శరవేగంగా సాగుతుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. రైతులకు ఎప్పటికీ కూడా అన్యాయం చేసే ప్రభుత్వం కాదు ఇది, కాబట్టి మేము తీసుకునే నిర్ణయానికి మీరు ఆమోదించండి అని చెప్పడం జరిగింది. తాత్కాలికంగా ఏదైతే అదనపు భూ సమీకరణకి వెళ్ళడం మూలంగా రేట్లు తగ్గాయని రైతులు భావిస్తుండొచ్చు. అయితే అన్ని సౌకర్యాలు వస్తే కనుక ఇదే రేట్లు ఇప్పుడు హైదరాబాద్లో తీసుకుంటే గతంలో హైదరాబాద్లో చాలా తక్కువ రేట్లు ఉండేవి. ఒక నియమిత విస్తీర్ణంలో హైదరాబాద్ ఉన్నప్పుడు తరువాత ఏదైతే హైటెక్ సిటీ ఆ చుట్టుపక్కల ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి ప్రాంతాలన్నీ కూడా అప్పట్లో కొండలు గుట్టల్లా ఉండేవి. నిజాం దగ్గర పనిచేసే వాళ్లకు ఇనాములుగా ఇచ్చిన భూములవి. వాటిని ప్రభుత్వం వైపు తీర్పులు రావడంతో ఆ భూమి అంతా కూడా అందుబాటులోకి వచ్చింది. ఆ భూమి అందుబాటులోకి రాక మునుపు హైదరాబాద్ విస్తృతి కానీ హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్ కానీ సరిగా జరగలేదు. ఎప్పుడైతే భూమి అందుబాటులోకి వచ్చిందో తరువాత ఇప్పుడు 130 కోట్ల నుంచి 170 కోట్లకు కూడా, అంటే ఒకసారి 130 కోట్లకు పలికాయి భూములు, 170 కోట్లకు ఎకరం భూమి హైదరాబాద్లో పలుకుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే దీనికి కారణం భూమి పెరిగే కొద్దీ నగర అభివృద్ధి కూడా పెరుగుతుంది. కాబట్టి అదనపు భూ సమీకరణ అయితే అమరావతికి ఎట్టి పరిస్థితుల్లో అవసరమని ముఖ్యమంత్రి రైతులతో మాట్లాడడం జరిగింది. రైతులు కూడా ఏకగ్రీవంగా వారందరూ కూడా అదనపు భూ సమీకరణకు ఓకే చెప్పిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే దానిలో భాగంగా ఈరోజు మంత్రిమండలి సమావేశంలో మొత్తం 7 గ్రామాలకు సంబంధించి 16,666 ఎకరాల భూమిని అదనంగా సమీకరించాలని నిర్ణయించారు. వీటిలో తీసుకుంటే కనుక ముందు నుంచి చెబుతున్నటువంటి వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, అదేవిధంగా వడ్లమాను, హరిశ్చంద్రపురం, ఈ గ్రామాలకు పెదపరిమి, ఈ గ్రామాల పరిధిలో కొంత మేరకు భూమిని భూ సమీకరణ కింద తీసుకోవాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి కేబినెట్లో దీనికి సంబంధించి విధి విధానాలు ఏమి ఇవ్వాలి, 2వ దశ భూ సమీకరణ కాబట్టి ఏమైనా విధి విధానాల్లో మార్పులు చేయాలా, రైతులకు షేర్ ఎంత ఇవ్వాలి, ప్రభుత్వం తన పరిధిలో ఎంత భూమిని ఉంచుకోవాలనే దాని మీద ప్రధానంగా కేబినెట్లో చర్చిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొదటి దశ భూ సమీకరణలో భాగంగా 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు. దీనిలో ప్రభుత్వం వద్ద అన్ని అంటే డెవలప్మెంట్కి కానీ ఎల్పిఎస్ స్కీమ్ కానీ రైతులకు సంబంధించి ఇవ్వడం కానీ పరిశ్రమలు సంస్థలకు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం వద్ద 8,000 నుంచి 6,000 లోపే ఎకరాల భూమి ఉంటుంది. ఇది అమరావతి అభివృద్ధికి విస్తృతికి సరిపోదు, ల్యాండ్ బ్యాంక్ ఇంకా ఉండాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం అయితే ముఖ్యమంత్రి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పుడు 16,666 ఎకరాలకు మాత్రమే 2వ దశ భూ సమీకరణకు వెళ్తున్నారు. మొత్తం 44,000 ఎకరాల భూ సమీకరణ చేయాల్సి ఉందని గతంలో ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రి నారాయణ కూడా పదే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ భూ సమీకరణ తర్వాత ఇంకా ఎక్కడైనా అవసరమైతే కనుక రైతులు ముందుకొస్తే అక్కడ కూడా భూ సమీకరణ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో అమరావతికి 7 జాతీయ రహదారులు నిన్న ఆల్రెడీ భూ సమీకరణ చేసి 29 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు పాల్గొన్నారు. అలానే రైతులకు సంబంధించిన వివిధ జేఏసీలకు సంబంధించిన నాయకులు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసిన పరిస్థితులు మనం చూసాం. అయితే భూ సమీకరణ చేయాలనుకుంటున్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతుల అభిప్రాయం ఎలా ఉంది, వారు ఏ విధంగా అనుకుంటున్నారు దీని విషయంలో అన్నప్పుడు, అంటే అది కూడా ప్రధానమే. ఎందుకంటే మనం చూసినప్పుడు భూ సమీకరణతో ముందుకు వెళ్ళాలనడం అనేది సహజంగా ఏదైనా ప్రాజెక్టులు కానీ నిర్మాణాలు చేసేటప్పుడు భూసేకరణ చేస్తారు. కానీ ఇక్కడ భూసేకరణ కాదు, భూ సమీకరణ ద్వారా ముందుకు వెళ్ళడం వల్ల ప్రభుత్వానికి భారం ఉండదు. అలానే మనం నిధులు సమకూర్చుకోవచ్చు, భూములు ఇచ్చినటువంటి రైతులకు కూడా నష్టపోకుండా న్యాయం చేయొచ్చు అనేది ప్రభుత్వ భావన. కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ఏ రకంగా దీని పట్ల ఉన్నారు అంటే ఏం చెప్తారు? ఈ ఇంతకుముందు చెప్పినట్టు కర్లపూడి గ్రామం ఏదైతే చెప్పానో ఆ గ్రామస్తులందరూ కూడా సిఆర్డీ ఆఫీస్కి వచ్చి మా భూములు కూడా భూ సమీకరణ కింద తీసుకోండి అని చెప్పి విజ్ఞప్తి చేశారు. ఇదే విధంగా మరికొన్ని గ్రామాల నుంచి కూడా రైతులు వచ్చి సిఆర్డీ ఆఫీసులో విజ్ఞప్తి చేశారు. దీనిలో భాగంగా ఆ భూమిని తీసుకునేందుకు ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ నేతృత్వంలో గ్రామ సభలు నిర్వహించి మెజారిటీ గ్రామ సభల్లో భూ సమీకరణకు తామంతా సిద్ధంగా ఉన్నామని రైతులు చెప్పినట్టుగా కూడా ఇప్పటికే ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది. కాబట్టి 7 గ్రామాలకు
సంబంధించి భూ సమీకరణకు ఎలాంటి ఇబ్బంది లేదు అనేది ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి అభిప్రాయం. ఇప్పటికే ఆయా గ్రామాల్లో చాలా గ్రామాల్లో గ్రామ సభలు కూడా నిర్వహించి ఆ ప్రక్రియను కూడా పూర్తి చేశారు.